అరటిపండు న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: అల్లు బాయ్ని క్వశ్చన్స్తో ఉతికారేసిన పోలీసులు. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. పుష్ప 2 ఫ్యాన్ ఇండియా హీరో అయినట్టు హైకాన్ స్టార్ గా పేరున్నటువంటి అల్లు అర్జున్ ఎట్టకేలకు ఈ రోజు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి. చిక్కడపల్లి పోలీసులో విచారణ జరుగుతుందని చెప్పి ప్రారంభమైనటువంటి విచారణ. ఆయనకేంటి తెలిసిపోయి ఉన్నాడు పాప. డీసీపీ, ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. 18 ప్రశ్నలు కూడా సంధించిన పరిస్థితి. చెబితే మా బాస్ చంపేస్తాడా? ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ఎపిసోడ్ కంతా ప్రధాన కారణాలు ఎవరు? ఇంకెవడా? నేనే. ఏమ్మా పుష్ప ప్రెస్ మీట్ చూస్తే నేషనల్ అవార్డు కాదు, ఏకంగా ఆస్కర్ అవార్డు ఇచ్చేయచ్చు. సారీ. నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం. దానికి మనం ఏం చేయొచ్చు, నేను ఒక మంచి అమౌంట్, పెద్ద అమౌంట్, నువ్వు ఒక అమౌంట్, మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని ఇలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. పెద్ద ప్లానింగే. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్. ఎలా ఉంటాను సార్? ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్. ఓకే, నో యూస్. వాడు విండండి. నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా. ఐ యామ్ నాట్ అ ఫాదర్? నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉండాలా లేదా నేను బాధపడాలా నాకేం అర్థమైతే లేదు. మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదాం నేను సినిమా చేస్తుంటే, మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడదాం నేను సినిమా చేస్తుంటే let me complete please. It's my only request. It is my only request. నేను ఒక ఫ్లో లో ఉన్నా. నువ్వు ఆగనా? నువ్వు అన్నిట్లో ఏలు పెట్టకను. కూడా మొదటి ఏలు పెట్టకను. ఇప్పుడు ఇక్కడ ఉన్నానా నువ్వు? Anyway, it doesn't matter. Okay. వదిలేదు అసలు ఇంకా ఎన్ని ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? To repeat the entire flow in a much shorter way, the entire national media which is watching in English, I would like to repeat the entire thing in a much shorter way. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. రాపంకులతో మామూలుగా ఉండదు మరే. You are not supposed to express your views before the media. అసలు రెస్పాన్సిబిలిటీ లేదు నీకు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళు ఏమని చెప్తారు, ఇది ఒక యాక్సిడెంట్. హౌ కెన్ యూ జడ్జ్? మీరు జడ్జి కాదు కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే నీ రీళ్ళన్నీ కట్ చేస్తాం. మీరు ఏం సినిమాలు తీస్తున్నారు? దొంగతనం ఎట్లా చేయాలి, లంగతనం ఎట్లా చేయాలి, ఎట్లా బారిపోవాలి, ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. పాలంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైరు. రేవంత్ రెడ్డి మాటలింటే దేవుడు మాట్లాడినట్టే అంటాడు. ఎంత అబ్బా! కేసీఆర్ గారు మాట్లాడినాం కదా 10 సంవత్సరాలు, అన్ని సత్యాలే చెప్తున్నాడని. కేసీఆర్, కేటీఆర్, కవిత. అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఇంత అహంకారం ఏంది నాకు అర్థం కాదు. అల్లు అర్జున్ ఎలా మాట్లాడాడు ఆ తర్వాత? అదే నేనే అల్లు అర్జున్ అయితే మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను. నేనే అల్లు అర్జున్ అయితే నాకు ఆ సినిమాకు 300 కోట్లు ఇచ్చారు. రేవతి కుటుంబానికి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నాను. మిగిలిన డబ్బంతా పేదలకి పంచేస్తాను, గ్రామాభివృద్ధి చేస్తాను అనాల. ఫ్రెండ్స్, వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్లు కామెంట్లు పెట్టట్లేదు. దయచేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.